గత వారం ఓయో రూమ్స్ దేశంలోనే యంగ్ లవర్స్ కు ఓ పిడుగు లాంటి వార్త వారి చెవున పడేసింది. ఇక నుండి మీకు గదులివ్వమని ముఖం మీదే చెప్పేసింది. దీంతో దేశంలోనే యంగ్ లవర్స్ ఓయో మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇది పచ్చి అవకాశవాదం, నమ్మక ద్రోహం అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఇప్పటిదాకా ఉదారంగా గదులిచ్చిన రితేష్ అగర్వాల్ సడన్ గా తమ రూల్స్ మార్చి దేశంలోనే లక్షలాది యంగ్ లవర్స్ మనసును గాయపరిచారు. మరి ఓయో యాజమాన్యం ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో స్పెషల్ స్టోరీలో మరింత సమాచారం తెలుసుకుందాం. బడ్జెట్ హోటల్ రంగంలో ఓయో రూటే సెపరేటు. రితేష్ అగర్వాల్ ఈ రంగంలో ఎంట్రీ ఇచ్చి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ని తీసుకొచ్చి బడ్జెట్ రూమ్లో కనీస వసతులు ఉండేలా చూశారు. వెంటనే ఓయో రూల్స్ మార్చింది. మొత్తానికి రితేష్ అగర్వాల్ మాత్రం బిలీనియర్ అయ్యారు. ఇక ఓయో విషయానికి వస్తే మన దేశంలో 2010 ప్రారంభంలో హోటల్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. వచ్చి రావడంతోనే దేశంలోని యువతకు ఉదారంగా గదులను అద్దెకిచ్చింది. తమ గర్ల్ ఫ్రెండ్ ను తీసుకుని ఓయోకు వెళితే గది అద్దెకిచ్చేవారు. అదే ప్రైవేట్ హోటల్స్ అయితే 1,00,000 ప్రశ్నలు అడిగి విసిగిస్తారు. దీంతో యువజంట మూడ్ కాస్త నశించి హోటల్ రిసెప్షనిస్టులకు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే బదులు ఏ పార్కుకో మరో ఏకాంత ప్రదేశంను ఎంచుకోవడమో మేలనుకునేవారు. అలాంటి సమయంలో మార్కెట్లోకి ఓయో రావడంతో ఇక జంటలు తమకు సురక్షితమైన ప్లేస్ దొరికిందని ఎగిరి గంతేశారు. పెళ్లి కాని జంటలు ఓయో రూమ్లకు క్యూ కట్టారు. ఇక జంట తమ వ్యాలిడ్ ఐడి చూపిస్తే చాలు వారికి గదిచ్చేవారు. దీంతో దేశంలోని యువ జంటలు లవర్స్ కు అత్యంత సురక్షితమైన ప్రాంతంగా ఓయో మారిపోయింది. అయితే అకస్మాత్తుగా ఓయో తన పాలసీని మార్చేసింది. మీరట్ నుంచి కొత్త నిబంధనలు అమలు చేయడం మొదలెట్టింది. పెళ్లి కాని యువజంటలకు గదులు ఇవ్వరాదని ఓయో యాజమాన్యం నిర్ణయించింది. ఇది నిజంగా దేశంలోని యువజంటకు నమ్మక ద్రోహమే అని చెప్పుకోవాల్సిందే. ఈ నెల ప్రారంభంలో ఓయో పౌర సమాజంలోని పెద్దలతో పలుమార్లు చర్చించి పెళ్లి కాని యువజంటకు గదులు ఇవ్వరాదని నిర్ణయించినట్లు పీటీఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని విడుదల చేసింది. అయితే మీరట్ వరకు పరిమితం చేస్తారా లేక దేశంలోని ఇతర నగరాలకు కూడా విస్తరిస్తారా అనేది తెలియదు. ఇతర నగరాలకు కూడా ఇవే నిబంధనలు అమలు చేస్తారన్న వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ఓయో నిర్ణయం ఎలా ఉందంటే తన బ్రాండ్ను దేశవ్యాప్తంగా బలంగా విస్తరించుకుంటుంది. దీనికి కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. క్యాడ్బరీని తీసుకుంటే దేశంలోని యువతకు క్యాడ్బరీ అంటే పడి చేస్తారు. అకస్మాత్తుగా క్యాడ్బరీ చాకోలెట్ ఉత్పత్తి నిలిపివేస్తామంటే ఎలా ఉంటుంది? అలాగే జియో విషయానికి వస్తే జీబీ డేటా 100 రూపాయలంటే పరిస్థితి ఎలా ఉంటుంది? దేశంలోని యువతకు ఉదారంగా గదులిచ్చి రాత్రికి రాత్రి నిబంధనలు మారిస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ఇక ఓయో బ్రాండ్ విషయానికి వస్తే దీన్ని ఎవ్వరు ఫ్యామిలీ హోటల్గా భావించారు. ఓయో హోటల్ అనేసరికి ప్రతి ఒక్కరూ యువజంట గదులిచ్చే హోటల్ అని ముద్రపడింది. ఇక రితేష్ అగర్వాల్ విషయానికి వస్తే బడ్జెట్ హోటల్స్ అన్నింటినీ ఓ గొడుకిందికి తీసుకొచ్చారు. అదే సమయంలో స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీడ్యూర్ని తీసుకొచ్చారు. రూమ్లో కనీస వసతుల విషయానికి వస్తే ఓ సబ్బు, డెంటల్ కిట్, ఫ్రెష్ టవల్, అదే సమయంలో గది శుభ్రంగా ఉండేలా గట్టి చర్యలు తీసుకున్నారు. దీంతో ఇండియాలో బడ్జెట్ హోటల్లో ఓ సంచలనం సృష్టించింది ఓయో. దీంతో దీని ప్రమోటర్ రితేష్ అగర్వాల్ మాత్రం బిలీనియర్ అయిపోయాడు. 21వ శతాబ్దంలో మోడర్న్ లవర్ కు ఓయో హోటల్స్ ఓ వరంలా మారిపోయింది. ఇక మన దేశంలో యువతి చేయి పట్టుకున్నా లేదా యువత వద్ద అటు ఇటు తిరిగినా అదో రకంగా నేరంగా చూస్తారు. అలాంటి సమయంలో యువజంట ప్రైవసీ కావాలనుకుంటే చాలా ఇబ్బందులు పడేవారు. అప్పుడే ఆపద్ బాంధవుడిలా ఓయో రూమ్స్ అందుబాటులోకి వచ్చింది. కేవలం 1000 రూపాయల గదివ్వడంతో జంటలు ఓయో హోటల్స్ కు క్యూ కట్టేవారు. అదే సమయంలో రితేష్ అగర్వాల్ హోటల్ సిబ్బందికి గది శానిటైజేషన్ కు కావాల్సిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం మొదలెట్టారు. మరి అకస్మాత్తుగా ఓయో తీసుకున్న నిర్ణయంతో లవర్స్ ఎక్కడికెళ్లాలి? మీరట్ నగరంలో వీరికి వేరే హోటల్స్ లో గదులు ఇవ్వరు. అలాగే వేరువేరు మతాలకు చెందిన జంటలకు గదులు దొరక్క ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో మీరట్ నగరంలోని యువజంట అక్కడ పనిచేసే గార్డుల చేతిలో డబ్బు పెట్టి పార్కుల్లో ఏకాంత ప్రదేశం కోసం అన్వేషిస్తున్నారు. అదే మతాంతర జంట అయితే బహిరంగంగా కనిపిస్తే ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక మన దేశం విషయానికి వస్తే సుమారు 160 కోట్ల జనాభా. ఈ 21వ శతాబ్దంలో కూడా సెక్స్ గురించి బహిరంగంగా మాట్లాడడానికి సిగ్గుపడుతున్నారు. హోటల్ గదిలో ఆ జంట ఏం చేస్తున్నారనే అంశానికి వస్తే బయటి వారికి సంబంధించిన అంశం కానే కాదు, అది వారి వ్యక్తిగత అంశం. అయితే మన దేశంలో కొంతమంది మతపరమైన గ్రూపులు తయారై రోడ్లపై తిరుగుతూ పార్కుల్లో జంటలను ఇబ్బంది పెడుతూ వారిని వేధిస్తుంటారు. ఇలాంటి వారి నుంచి తప్పించుకోవడానికి ఓయో రూమ్స్ యువతకు బాగా కలిసొచ్చాయి.
ఇలాంటి వాతావరణంలో ఓయో హోటల్స్ బిజినెస్ మోడల్ మార్చింది. అయితే ఈ నెల ప్రారంభం నుంచి కంపెనీ కొత్త న్యూ చెక్ ఇన్ పాలసీని మీరట్లో అందుబాటులో తీసుకొచ్చామని తెలిపింది. స్థానికంగా సామాజికంగా సున్నితమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకురావాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. దీనిపై దేశంలోని యువజనత అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. సమాజం ముందుకు వెళ్లాల్సింది పోయి మళ్లీ వెనక్కి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 21వ శతాబ్దంలో ఎంత ఇచ్చి 25 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ అవే పాత ఆలోచనలు చేస్తే ఎలా అని నిలదీస్తున్నారు. ఓయో లాంటి హోటల్స్ ఇప్పటి వరకు జంటలకు ఉదారంగా గదులిచ్చి ఇప్పుడు ఇవ్వమంటే ఎలా అని నిలదీస్తున్నారు. ఓయో చైన్ హోటల్స్ LGBTQ+ ఫ్రెండ్లీ పాలసీని తేవాల్సింది. ఓయో నిర్ణయం ఎలా ఉందంటే 2 అడుగులు ముందుకేస్తే 1 అడుగు వెనక్కి వేసినట్టుంది. ఇక ఓయో ముందుగా మీరట్, ఉత్తరప్రదేశ్లో కొత్త నిబంధనలు అమలు చేస్తోంది. తమ హోటల్కున్న చెడ్డ పేరును తొలగించుకోవాలనుకుంటోంది. కుటుంబాలతో వచ్చేవారికి లేదా సోలోగా వచ్చేవారు లేదా బిజినెస్ ట్రిప్ కోసం వచ్చేవారు దీర్ఘకాలం పాటు సురక్షితంగా ఉండేలా ఆ కస్టమర్లు తిరిగి తమ హోటల్స్కు రావాలనేది తమ ఉద్దేశమని వివరించింది. ఒకవేళ జంట హోటల్కొస్తే తగిన ప్రూఫ్స్ చూపించాలి. తమ మధ్య ఉన్న సంబంధం ఏమిటో కూడా చెప్పాలి. ఇది ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ బుకింగ్కు కూడా వర్తిస్తుంది. ప్రస్తుతం మీరట్ ఉత్తరప్రదేశ్లోనే అని చెప్పినా త్వరలోనే దేశంలో అన్ని నగరాలకు కొత్త నిబంధనలు అమల్లోకొస్తాయి. కాగా కొత్త పాలసీపై ఆన్లైన్లో దీనిపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. కొంతమంది యువత పట్టలేని ఆగ్రహంతో ఓయోను ఉద్దేశించి తమ సమాధిని తానే తవ్వుకుంటున్నట్టుందని కామెంట్లు పెట్టారు. సో లవర్స్ పార్టీ ఈజ్ ఓవర్.